నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు హోటల్ స్టైల్లోని చికెన్ గ్రేవీ కర్రీని మనం చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఈ గ్రేవీ కర్రీ చేసుకోవడానికి ముందుగా చికెన్ తీసుకోవాలి. అందులో కాస్త ఉప్పు వేసుకుందాం, తగినంత పసుపు, కారం, గరం మసాలా వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకొని చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. దానికోసం చికెన్ని బాగా ఈ మసాలాలను పట్టించేలాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ కర్రీ కోసం ముందుగా 3 ఉల్లిపాయలు తీసుకుందాం, 5 పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇందులో ఒక ఆనియన్ని గ్రేవీ చేసుకోవడానికి మిక్సీలోనికి పెట్టుకోవాలి. ఈ 2 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇప్పుడు వేరొక కళాయిలోని 2 దాల్చిన చెక్క, ఎలాచి 2, లవంగాలు 4, మిరియాలు చిన్న టేబుల్ స్పూన్, ధనియాలు ఒక పెద్ద టేబుల్ స్పూన్, జీలకర్ర చిన్న టేబుల్ స్పూన్, పలావ్ పువ్వు 1, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఈ మిక్సీ కోసం ఒక ఆనియన్, అల్లం, తెల్లుల్లి, 2 జీడిపప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది గ్రేవీకి సరిపోతుంది, దగ్గరగా చేస్తాం కాబట్టి ఎక్కువ గ్రేవీ చేసుకోవట్లేదు. ఇప్పుడు మరొక కడాయి 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఈ 2 ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చితో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే మనం గ్రేవీ చేసుకున్న గరం మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలినంత వరకు వేయించుకుంటే మంచి వాసన వస్తుంది. అందులో మ్యాగ్నేట్ చేసినటువంటి ఈ చికెన్ మసాలా పీసెస్ని వేసుకొని శుభ్రంగా కలుపుకుంటే మసాలా అనేది చికెన్కి బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మరలా తీసి చికెన్ని బాగా కలుపుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా చికెన్ని అప్పుడప్పుడు కలుపుకొని మూత పెట్టుకుంటే అందులో ఉండే వాటర్ తోటి చికెన్ మెత్తగా కుక్ అవుతుంది. ఈ విధంగా చికెన్ని నీసు వాసన లేకుండా ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఆ తక్కువ వాటర్ తోటే చికెన్ గ్రేవీ కర్రీని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ వాటర్ వేసుకుంటే గ్రేవీ మనకి తక్కువగా వస్తుంది. చికెన్ కూడా హోటల్ స్టైల్ లాగా తక్కువ గ్రేవీతోటి చికెన్ ముక్కలకి గ్రేవీ అంతా పట్టేటట్టుగా టేస్టీగా తయారవుతుంది. అంతేనండి, చికెన్ హోటల్ స్టైల్ గ్రేవీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.